చెప్పండి ఫిష్ అమర్ సార్ అటు అటు తిరండి అటు రండి ఇంకోటి చాపుందల్లా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇప్పుడే మధ్య కుటుంబం ద్వారా చాపమంతా స్వీకరించారు. ఆ కుటుంబ సమేతంగా వచ్చి ఈ ప్రసాదాన్ని ప్రతిసారిగా ఈ ఆనవాయితీ రోజుల కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసినందుకు గౌరవ పెద్దలు సిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి వారి యొక్క సందేశాలను కోరుతున్నాం. బర్త్డే కుటుంబ సభ్యులు తూర్పుకోలే నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దాకా లక్షలాది మంది గత ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించినాయి. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బర్త్డే కుటుంబ సభ్యులకు సంబంధించిన చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లన్నీ ప్రభుత్వ పరంగా 15 రోజుల ముందు నుంచే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగద్దని అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. చేప ప్రసాదం మృగశిర కార్తీ రోజు తినడం వల్ల ఎక్కడ కూడా అరుణ ఉండేటువంటి ఒక విశ్వాసంతో 170 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతోంది. ఇక్కడికి వస్తున్న వారందరూ కూడా తమ విశ్వాసాలకు అనుగుణంగా వచ్చే సందర్భంలో ఈరోజు మంత్రి కుటుంబ సభ్యులు మొత్తం మంది అందరూ మహిళలతో సహా పిల్లలంతా కూడా దాదాపు 45 గంటలు ఈ కార్యక్రమంలో నిమగ్నం అవుతా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉన్నారు, అనిల్ యాదవ్ ఎంపీ గారు ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మధుయాష్కి గౌడ్ గారు ఉన్నారు, మెట్టు సాయి గారు ఉన్నారు, అదేవిధంగా రాకేష్ జైస్వాల్ గారు. ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా కర్ణాటక నుంచి ఎమ్మెల్సీగా వచ్చిన మంజునాథ్ భండారి గారు మా సీనియర్ యువజన కాంగ్రెస్ నాయకుడు. ఈరోజు ఒకటే మహేష్ అన్న గారు ప్రభుత్వంతో మాట్లాడి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాకున్నప్పటికీ కూడా వీరి కుటుంబానికి దేశ స్థాయిలో 175 సంవత్సరాల నుంచి ఒక సేవ చేస్తున్న సందర్భంలో అనేక సేవా రంగాల అవార్డులైనటువంటి పద్మశ్రీ కావచ్చు, ఇతర అనేక అవార్డులను ఇవ్వడానికి మన వంతు బాధ్యతగా సమాజ సేవను గుర్తించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాల్సిందిగా కోరుతూ మరొకసారి ఈరోజు చేప మందు తింటున్నటువంటి వాళ్ళు కానీ చేప ప్రసాదం ఇస్తున్నటువంటి మంత్రి కుటుంబ సభ్యులందరూ కూడా అభినందన తెలియజేస్తూ మరి మృగశిర కార్తీ ద్వారా రాబోయే కాలంలో పుష్కరమైనటువంటి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ అందరికి నమస్కారం చెప్తూ పెద్దలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కోరుతారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి అనేక మంది చేప ప్రసాదం తీసుకునేటువంటి వాళ్ళందరికీ పిట్టి విశాల్ సంస్థ తరఫున అనేకమైన సామాజిక కార్యక్రమాలు అన్నదానం కూడా నిన్నటి నుంచి ప్రారంభించినారు. వారికి కూడా అభినందనలు. ఎంతమంది వచ్చినా హైజీనిక్ తోటి అన్ని రకాలుగా భోజన సదుపాయాలు కూడా కలుగజేస్తూ ఉన్నారు. త్రాగునీరు తదితర సమస్యలతో పాటుగా ప్రభుత్వం తరఫున ఎమర్జెన్సీ టీమ్స్, పోలీసు ఇతరత్ర అనేక అంశాలు కలుగజేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు. మంత్రి సోదర కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు. మత్స్య కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు మెట్టు సాయి గారు, భక్తుని కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు. రాష్ట్ర ప్రజలకి మృగశిర మెరుగం శుభాకాంక్షలు. చేప మందు నేను 1995 నుంచి చేసుకుంటా ఉన్నాను. 95 నుంచి క్రమం తప్పకుండా కోవిడ్ సమయంలో తప్ప ప్రతి సంవత్సరం చేప మందు వేసుకుంటా ఉన్నాను. చాలా మార్లు ఢిల్లీ నుంచి వచ్చి చేప మందు వేసుకోవడం జరిగింది. అదృష్టానికి నేను 98లో ఆ ఇంటి అల్లునయ్యాను. భక్తుని కుటుంబం నా శ్రీమతి నాయనమ్మ గారి కుటుంబం అది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మృగశిర కార్తీలు చేప మందు వేసుకుంటా ఉన్నారు. చాలామంది శాస్త్రజ్ఞులు, డాక్టర్లు ఎన్నో రకాలుగా
చేప మందుపై కొంత ప్రచారం చేసినా వాస్తవాల్లోకి వెళ్తే ఇది బ్రహ్మాండమైన ఔషధం. నేనే దీనికి ఉదాహరణ. 96కు ముందు చాలా ఇబ్బందులు ఉండేవి నాకు. ఎప్పుడైతే నేను చేప మందు వేసుకుని మొదలుపెట్టానో ఈనాటి వరకు చిన్న సమస్య లేకుండా ముందుకు నడుస్తూ ఉంది. పూర్వీకులు కనిపెట్టినటువంటి న్యాచురల్ ఔషధాలతో కూడుకున్నటువంటి చేప మందు ఈ దేశానికి కాదు యావత్ ప్రపంచం నుంచి వస్తున్నటువంటి రోగస్తులకి ఉపశమనం కలుగజేస్తూ ఉంది. నేను చాలా సందర్భాలు చూశాను. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈ మందును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు అందరం కూడా వీటికి అన్ని సౌకర్యాలు కలగజేయాలని ప్రభుత్వ పరంగా ఆదేశం ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఎవరు ఏం ప్రచారం చేసినా ఈ మందుకు ప్రాముఖ్యత ఉంది. ఈ మందులో ఔషధాలు ఉన్నాయి. విశ్వాసంతో కూడినటువంటి మందు, విశ్వాసమే కాదు, వనమూలికలు తయారయ్యే ఈ మందు చాలా వరకు మన ట్రీట్మెంట్ నయం చేస్తుందనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. దాదాపు 170 ఏళ్ళుగా ఈ కుటుంబం ఈ మందు ప్రసాదం చేస్తూ ఉంది. ఇది ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా భావిస్తున్నటువంటి ఎంతోమంది పేషెంట్స్ దీనివల్ల ఉపశమనం పొందుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ముందుకు సాగాలి. ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు మేము కలుగజేస్తాం. 177 ఏళ్ళుగా సేవ చేస్తున్న కుటుంబీకుల్లో ఒక పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట కూడా వ్యక్తులు పొన్నం ప్రభాకర్ చెప్పినట్టుగా వచ్చే సంవత్సరానికి మా ప్రయత్నం ఉంటుంది. మీరు ఎన్నేళ్లుగా ఏమీ ఆశించకుండా నిజాయితీగా నిస్వార్థంగా సేవ చేస్తూ ఉన్నారు. భక్తిని కుటుంబ సభ్యులకి నా సంపూర్ణమైన శుభాకాంక్షలు. ఈ ప్రసాద కార్యక్రమం భవిష్యత్తులో కొనసాగాలి. ఇది యావత్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందాలని కోరుకునే వ్యక్తులు నేను మొదటివాడిగా ఉంటాననే మాట చెప్తూ ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలు సౌకర్యాలు కలగజేసినందుకు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి భక్తుని కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు. ఈ సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో నమ్మకంతో భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న చాలా దేశాల నుంచి మన హైదరాబాద్ నగరానికి ఈ యొక్క చేప మందు వేసుకోవడానికి ఎంతో మంది, లక్షలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా భర్తని కుటుంబ సభ్యులు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఎందుకంటే ఈ యొక్క చేప మందు ఎగ్జిబిషన్లో కాకుండా ముందుగా దూతుకొలిలో ఇవ్వడం జరుగుతుండే. అప్పటి నుంచి కూడా ఈ కుటుంబంకి నాకు చాలా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చాలా శాంతియుతంగా జరుపుతున్నందుకు ముందుగా మన నగర ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారికి నేను నగర తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నాతో పాటు పెద్దలు మధు యాసికి అన్న కూడా రావడం జరిగింది. కేవలం మధు యాసికి అన్న కాకుండా కర్ణాటక నుంచి పెద్దలు మంజునాథ్ గారు కూడా మన ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి మన ఎస్సీ మన ఫిషర్మెన్ చైర్మన్ అయినటువంటి సోదరులు సాయి కుమార్ గారు చాలా దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు అరేంజ్మెంట్స్ లో కూడా వాళ్ళ దగ్గర ఉండి చూసుకోవడం జరుగుతుంది. ఇది మనమందరం కూడా చేప మందు హైదరాబాద్ లో ఇస్తుందంటే ప్రతి ఒక్క హైదరాబాద్ సోదరుడు గౌరవపడవలసిన అవసరం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి చాలా మంది మిత్రులు ఇప్పుడే చెప్పారు, మన భర్తని ఫ్యామిలీకి ఏదైనా రికగ్నైజేషన్ రావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి రికగ్నైజేషన్ రావాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. 100% నేను కూడా దానికి సమర్థిస్తున్నాను. అవసరమైతే నేను కూడా
పార్లమెంట్ లో నా తరఫున కూడా ఈ యొక్క విషయాన్ని లేబట్టి అతని ఫ్యామిలీకి పద్మశ్రీ రావాలని కూడా ఈ వేదిక నుంచి కూడా నేను కోరుకుంటున్నానని కూడా మరి ప్రభుత్వం తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా కార్యక్రమం ఎలా జరుగుతుందని కూడా పెద్దలు పున్నం ప్రభాకర్ అన్న గారిని కూడా అరుచుకోవడం తెలుసుకోవడం జరుగుతుంది. మరి అందరికీ కూడా పోలీస్ సిబ్బందులు వాళ్ళు కూడా చాలా దినం రాత్రి కష్టపడి ఇక్కడ అందరూ కూడా సేవాభావంతో ఇక్కడ పనిచేస్తున్నారు. వాలంటీర్స్ చాలా పెద్ద ఎత్తున కూడా వాలంటీర్స్ కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. మరి వివిధ ఎన్జిఓస్ మన గోషామేల్ కావచ్చు, నగరం సంబంధించిన ఎంతో మంది ఎన్జిఓస్ వాళ్ళు కూడా వాలంటరీగా భక్తులకు ఇబ్బంది కాకుండా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ సంబంధించిన ఎవరైతే హెల్త్ అధికారులు ఉన్నారో కూడా వాళ్ళు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు కూడా అన్ని చోట్ల స్టాల్లు కూడా వేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన మీడియా సోదరులు వాళ్ళు కూడా మనం చేస్తున్న కార్యక్రమాన్ని లక్షలాది కోట్లాది మందికి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా సహకరిస్తారు కనుక వాళ్లకు అధికారులకు అందరికీ కూడా మరొకసారి ముఖ్యంగా భక్తని కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. ముఖ్యంగా భక్తి సోదరుల కుటుంబం యొక్క సేవ, వారి యొక్క వాత్సల్యం, వారు చేసే ఈ ప్రసాద పంపిణీ పైన అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా గౌరవ పెద్దల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో గత 10 రోజుల నుంచి ఈ క్రమబద్ధంగా చేస్తూ ఉన్నాం. దానికి ముఖ్యంగా జిహెచ్ఎం కమిషనర్ గారు కానివ్వండి, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా మండలాన్ని అన్ని విభాగాలు 12 విభాగాలు పైగా అన్ని అధికారులందరూ గత వారం నుంచి చేసిన కృషి ఫలితమే నేను ఈ కార్యక్రమం ఈ విధంగా సక్సెస్ కావుతుంది. ముఖ్యంగా అన్న గత 180 సంవత్సరాల నుంచి భక్తిని కుటుంబం ఈ ప్రసాదం పైన పూర్తి విశ్వాసంతో వస్తున్నారు. కాబట్టి మా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఆ సేవా కార్యక్రమానికి ఆ పద్మశ్రీకే గుర్తింపు వచ్చే విధంగా చాలా ఒక కార్యం ఉందన్న. కాబట్టి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి రేవానికి వారు 177 సంవత్సరాలుగా ఎనదేవి లేకుండా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవతారాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఆపలేదు. కాబట్టి భారత ప్రభుత్వం వచ్చిన పద్మశ్రీ ఇవ్వడం వల్ల ఆ పద్మశ్రీకే గుర్తింపు వచ్చే విధంగా ఈ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మధ్యాసి గౌడ్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ మన డాక్టర్ జైస్వాల్ గారు, ముఖ్యంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ ప్రియాంక అల్ల గారు, నాతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మధ్యశా పట్టి ట్రస్ట్ సభ్యులు, అగ్రవాల్ సేవా సంస్థ ట్రస్ట్ సభ్యులు, అదేవిధంగా జైస్వాల్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవ పెద్దలు అనిల్ కుమార్ యాదవ్ గారిని వారి యొక్క సందేశం కోరుకుంటున్నారు. వేలాది లక్షలాది మందికి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా భక్తిని కుటుంబం ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఈ చాప ముందు అనేది ప్రపంచవ్యాప్తిగా ఎన్నో అడుగులు దిగిన ఫార్మాస్యూటికల్ కంపెనీలు దుష్ప్రచారం చేసినా దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే కూడా పెద్దలు పూజలు కీర్తిశేషులు అరుణాథ్ గౌడ్ గారు ఎన్నో కష్టాలు కోర్చుకొని ఎదిరించి ఈ కుటుంబం కొన్ని ఏళ్ల తరబడి చేస్తున్న దాన్ని కొనసాగిస్తూ ముందుగా అరుణాథ్ గౌడ్ గారికి నివాళులు అర్పిస్తూ భక్తిని కుటుంబం చేస్తున్న ఈ చేపముందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు, మా అత్యంత ఆప్తులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారితో వచ్చిన రాజ్యసభ సభ్యులు యువమిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ చైర్మన్ మెట్టు సాయి గారికి, అధికారులకి, పోలీస్ అధికారులకి, వాలంటీర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ చేపమంది ఎంత ప్రచారం అనేది బెంగళూరు నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన ఎమ్మెల్సీ మంజునాథ్ భండారి గారు ఇక్కడ ఉన్నారు. వివిధ జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన అధికారులు,
ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క మహత్యాన్ని గ్రహించి ఉచితంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా 177 సంవత్సరాల పైన చేస్తున్న బత్తిని కుటుంబానికి ప్రత్యేక అభినందనలు, వారి పూర్వీకులందరికీ నివాళులర్పించడం జరుగుతుంది. స్పీకర్ ప్రసాద్ గారు కూడా రావాల్సి ఉండే, వారికి కొంచెం అనారోగ్యంతో గౌరవ మంత్రితో పార్టిసిపేట్ చేయలేకపోయినారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా త్వరలో రాబోతూ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మెట్టు సాయి గౌరవ ఎంపీ మాట్లాడినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు చాలా అవసరం. ఇది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మా బంధువైన మహేష్ కుమార్ గౌడ్ ఒక పిసిసి అధ్యక్షుడు, మన ఇంకొక బంధువు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు పిసిసి సంక్షేమ మంత్రి కూడా. ఈ బత్తిని కుటుంబం చేస్తున్న సేవలని పూర్వీకులే కాకుండా చిన్నపిల్లలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. 24 గంటలు దీన్ని నిరాహారం లేకుండా కుటుంబం యావత్తు పాల్గొంటుంది దీంట్లో. ఈ మహత్యం మీ అందరికీ తెలుసు. మరి కుటుంబాన్ని పెద్దల్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. పద్మశ్రీ గారి దగ్గర ముందు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా అత్యంత పురస్కారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముందు కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి, ప్రభుత్వమే కాకుండా వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అనేది వచ్చి దీంతో పాల్గొనేందుకు ప్లస్ మీడియా మిత్రులు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ బత్తిని కుటుంబానికి యావత్తు రాష్ట్ర దేశ ప్రజల తరఫున ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్, జై హింద్. తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి అనేక మంది చేప ప్రసాదం తీసుకునేటువంటి వాళ్ళందరికీ పిట్టి విశాల్ సంస్థ తరఫున అనేకమైన సామాజిక కార్యక్రమం, అన్నదానం కూడా నిన్నటి నుంచి ప్రారంభించినారు. వారికి కూడా అభినందనలు. ఎంతమంది వచ్చినా హైజీనిక్ తోటి అన్ని రకాలుగా భోజన సదుపాయాలు కూడా కలుగజేస్తూ ఉన్నారు. త్రాగునీరు తదితర సమస్యలతో పాటుగా ప్రభుత్వం తరఫున ఎమర్జెన్సీ టీమ్స్, పోలీసు తర్వాత అనేక అంశాలు కలిగజేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు. బత్తిని సోదర కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు.